రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్టేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం స్థానిక భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ కాకినాడ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ రోజురోజుకు రక్తానికి ఉన్న ప్రాముఖ్యత పెరుగుతుందని, రోడ్డు ప్రమాదాలు, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తం అవసరం అవుతుందని, దానికి అనుగుణంగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మరింత మంది ప్రాణాలు కాపాడే వారిగా ఉండాలి అని అన్నారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ కామరాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు బాలం హరిబాబు, సిహెచ్ మహేష్, నాయకులు బాలం శ్రీనివాస్, కన్నం ప్రసాదరావు, కన్నం గోవిందరాజు, బాలం సత్యబాబు, మహిళా సంఘ నాయకులు కె వరలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకులు నాగమణి, ఎస్తేరు రాణి అధిక సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం యువతరం త్యాగం చేయాలి అనేటువంటి స్ఫూర్తిని భగత్ సింగ్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నా పని, నా లాభం, నా కుటుంబం అనేటువంటి ఆలోచన నుంచి బయటపడి దేశం, సమాజం, ప్రజలు అనేటువంటి ఆలోచన దిశగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భగత్ సింగ్ ఆదర్శప్రాయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి మహానుభావుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా యువతరం మొత్తం కూడా రక్తదానాన్ని ఒక అలవాటుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు కాపాడడంలో మీరందరూ ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నిర్వహిస్తున్నారు. అలాగే గత సంవత్సరం కూడా అదే రోజున కార్యక్రమం నిర్వహించుకుని 53 మంది రక్తదానం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో కార్యక్రమం చేస్తారని మా పార్టీ సంస్థ తరఫున ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా రాజ్కుమార్ గారు 42 సార్లు రక్తదానం చేసినందుకు ఆయన ప్రత్యేకంగా మా సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అలానే ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని, అలాగే ఈ కార్యక్రమం రక్తదానం చేసిన వాళ్ళందరూ కూడా మా సంస్థ అప్రిసియేషన్ సర్టిఫికేట్, అలాగే ఐడి కార్డు, తర్వాత 1 lakh ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవన్నీ కూడా మేము 2-3 వీక్స్లో అందరూ కూడా అందించడం జరుగుతుంది. అలానే రక్తదానం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవసరం సరే ఈ బిజినెస్ యాక్టివిటీస్ ఎవరైనా కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేస్తే